హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు ఉల్లికాడలతో కర్రీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. వీటిని మట్టి లేకుండా 2-3 సార్లు శుభ్రం చేసుకొని చివర్లు కట్ చేయాలి. ఇప్పుడు వీటిని ఉల్లికాడలు ఉల్లిపాయలతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని మొత్తాన్ని కూడా దీనిలోకి వేసేసుకోవాలండి. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలియపెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కూరని ఉడకనివ్వాలి. ఒక 50% ఈ కాడలన్నీ ఉడికిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకొని వీటిని కూడా మగ్గనివ్వాలి. తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. రైస్లోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. టమాటా ఉల్లికాడ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.